హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. రేపు యాక్చువల్గా 7th February ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, రేపు చాలా పవర్ఫుల్ డే. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది తప్పకుండా ఆ విష్ అనేది ఆర్ విషెస్ కంప్లీట్ అవుతాయి. ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో రేపు తప్పకుండా మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేయండి, మెడిటేషన్ కూడా చేయండి. ఓకే, సో మీ పర్సన్ ఎనర్జీస్తో స్టార్ట్ చేద్దాం. స్ట్రెంగ్త్, డెత్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీకేదో సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నారు. ఏదో గిఫ్ట్ కొనాలని ట్రై చేస్తున్నారు, గిఫ్ట్ ఇద్దాం మీకు అని ట్రై చేస్తున్నారు. బట్ అది మీకు ఎలా ఇవ్వాలో తెలియదు. ఓకే, ఇంకా మీ పర్సన్కి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఆర్ ఎనీ అదర్ ఫియర్స్ ఏవో కూడా ఉన్నాయి. చూద్దాం రీడింగ్లో. ఇక్కడ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి. విత్ 6 of Wands, Knight of Cups. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మేబీ మీరు సెపరేషన్లో కనుక ఉన్నట్టయితే ఈ పర్సన్ మళ్ళీ రీయూనియన్ ప్లాన్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని ఎలా మీట్ అవ్వాలి అనేది అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మిమ్మల్ని పిలవడానికి ట్రై చేస్తున్నారు. మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మీరు పిలుస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మేబీ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో సమ్ ఫెయిల్యూర్ చూసిన పర్సన్, ఒక హార్ట్ బ్రోకెన్ సిచ్యువేషన్ క్రాస్ చేసి వస్తున్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్ తన వర్క్ చేసుకున్నంతసేపు కూడా మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. అండ్ తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మీరే గుర్తొస్తున్నారు. పదే పదే మీరే మైండ్లో తిరుగుతున్నారు. అయితే ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, ఈ పర్సన్ మైండ్లో ఏముంది అసలు? మ్యారేజ్. 6 of Wands అండ్ Knight of Cups. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. డేట్స్ ఏంటి అని అంటే అరౌండ్ 7th to 15th February మధ్యలో ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది చూడాలనుకుంటున్నారు. ఒక ప్రపోజల్ అనేది వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మేబీ బిజీ పర్సన్, మీరు చాలా బిజీ ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్కి. బిజీగా ఉన్నారు మీరు. సో మీ పర్సన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, మీ పర్సన్ కోసం మీరు ఆలోచించట్లేదు, మీ పర్సన్కి మీరు కనీసం మెసేజ్ ఆర్ కాల్ చేయట్లేదు, ఇలా అనుకుంటున్నారు. బట్ అక్కడ కూడా కొంచెం ఫియర్ అనేది కనిపిస్తుంది. ఏంటంటే ఈ ప్రపోజల్ అనేది మీకు ఎలా ఇవ్వాలి, ఎలా ఉండాలి, ఆ మ్యాటర్ ఎలా ఉండాలి, ఇదంతా రాసుకుంటున్నారు. ఈ మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారు. ఆ స్క్రిప్ట్ అసలు ఎలా మాట్లాడితే మీరు మీ దగ్గర ఎలా మాట్లాడితే మీది ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతుంది అనేది ఈ పర్సన్ ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ స్క్రిప్ట్. ఓకే, ప్రపోజల్ రిలేటెడ్. అది మీకు ఒక సర్ప్రైజ్లా ఇవ్వాలనుకుంటున్నారు. కానీ అది ఎలా, హౌ టు అప్రోచ్ యూ అనేది అర్థం కావట్లేదు ఈ పర్సన్కి. అండ్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ అది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉంది ఇంకా ఈ పర్సన్కి. ఓకే, ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినది, ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్, ఏదో ఒకటి, ఏదైనా ఒకటే, సారీ ఏదో ఒకటి కాదు, ఏదో ఒకటి కాదు, ఏదైనా ఒకటే. ఓకే,
అది ఎలా అప్రోచ్ అవ్వాలి అని చూస్తున్నారు. బట్ ఇక్కడ ఒక దారి కనిపిస్తుంది. ఇక్కడ ఈ పర్సన్కి ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ మధ్య ఒక మంచి ఎనర్జీనే ఉంది. ఎందుకంటే మీరిద్దరూ ఒకరి నెంబర్స్ ఒకరు బ్లాక్ చేసుకోలేదు, అన్బ్లాక్లోనే ఉన్నాయి. కాకపోతే మాట్లాడుకోవట్లేదు మీరు. కమ్యూనికేషన్ డ్రై కమ్యూనికేషన్. మీ పర్సన్ మెసేజ్ చేసినా మీరు చాలా బిజీ ఉంటున్నారు, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే మీరు రిప్లైస్ ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ అది ఎలా అర్థమవుతుంది ఈ పర్సన్ కంటే, మీరు ఇగ్నోర్ చేస్తున్నారేమో ఆర్ ఇంట్రెస్ట్ పోయిందేమో అన్నట్టుగా అర్థమవుతుంది ఈ పర్సన్కి. బట్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ కూడా నడవబోతుంది, రాబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. ఓకే, అందులో ఏమేమి ఉంటుంది, అసలు ఏమేమి అడుగుతారు మీ పర్సన్ అంటే, ఈ పర్సన్ మీకు ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ఆ డేట్స్లో మీరేమంటారంటే, మీకు ఇంట్రెస్ట్ లేనట్టుగా ఆర్ ఇప్పుడప్పుడే వద్దు అలాంటివి అన్నట్టుగా. అంటే కొంచెం దాన్ని ఎలా అంటారంటే, 50% మీకు ఇష్టమే, 50% ఏంటంటే మీరు ఇంకా పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారు ఆ కమిట్మెంట్ని. సో మీరు అలా మాట్లాడతారు, ఇప్పుడప్పుడే వద్దు, లేదా మీరు ఏదైనా మీకు ఇంకేదో ఒక రీజన్ చెప్పి దాన్ని ఆ ప్రపోజల్ని హోల్డ్లో పెడతారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే, నేను సీరియస్గా అడుగుతున్నాను, మీరు ఎస్సే చెప్పాలి, నో చెప్పొద్దు అన్నట్టుగా మాట్లాడతారు. ఓకే, బట్ ఎస్ చెప్తారా మీరు అంటే అప్పుడే చెప్పరు, మీరు వెయిట్ చేస్తారు. ఇంకా ఎందుకు వెంటనే ఎస్ ఎందుకు చెప్పాలి? అసలు ఇది మీరు మేనిఫెస్ట్ చేసిన ఇది, ఈ విష్, ఇది మీరు ఏదైతే విష్ మేనిఫెస్ట్ చేస్తారో అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది మీకు. ఓకే, అంటే మీరు ఈ పర్సన్ నుండి కమిట్మెంట్ రావాలి అని మేనిఫెస్ట్ చేశారు, ఈ పర్సన్ మీకు లైఫ్ పార్ట్నర్గా రావాలి అని మేనిఫెస్ట్ చేశారు. దిస్ ఈజ్ డివైన్ ఇంటర్వెన్షన్. ఈ పర్సన్ మైండ్ మార్చింది. ఈ పర్సన్ ఏంటంటే తన పాస్ట్ని వదిలేసి ఆర్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ అన్నీ వదిలేసి మీ దగ్గరికి రావాలి అని ప్లాన్లో ఉన్నారు. సో అందుకే ఇప్పుడు మీతో మాట్లాడటానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. అంటే మాట్లాడుతున్నారు, బట్ ఈ ప్రపోజల్ రిలేటెడ్ అలాంటివి ఏమి మాటలు లేవు. సో అది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, 6 of Wands అండ్ Knight of Cups. ఈ పర్సన్ ప్రపోజల్తో ఇప్పుడు రాబోతున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే చెప్పలేను నేను, ఎందుకంటే ఇక్కడ 50% ఆఫ్ దిస్ కలెక్టివ్ విల్ రిజెక్ట్ దిస్ ప్రపోజల్. 50% విల్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్. ఎందుకు రిజెక్ట్ చేస్తారు అంటే, ఇది ఒక ఆ కనెక్షన్, మీ మధ్య ఉన్న కనెక్షన్ ఎలాంటిదంటే, మీ పర్సన్ మిమ్మల్ని లాంగ్ టర్మ్ వెయిట్ చేయించారు. అంత లాంగ్ పీరియడ్ మీరు వెయిట్ చేసిన తర్వాత ఈ పర్సన్ మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తున్నారు. సో మీకు అది నచ్చట్లేదు. అండ్ కొంతమంది ఎలా అనుకుంటున్నారంటే, మీ ఇద్దరి మధ్య చాలాసార్లు సెపరేషన్ వచ్చింది. సో అన్నిసార్లు సెపరేషన్లో ఉన్న ఈ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇచ్చిన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఇలానే ఉంటుంది. సెపరేషన్, నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తారు. ఓకే, బట్ ఎవరైతే జెన్యూన్గా వెయిట్ చేస్తున్నారో, ఈ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరికి వస్తారని ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అనేది అవుతుంది. ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్ అయితే రాబోతుంది మీ ఇద్దరి మధ్య. బట్ ఈ రిలేషన్షిప్ని అసలు ఓకే మీరు యాక్సెప్ట్ చేశారు అనుకోండి, మీరు హ్యాండిల్ చేయగలరా అది చూసుకోండి. హ్యాండిల్ చేయగలరా అని ఎందుకు అడుగుతున్నానంటే,
ఇక్కడ ఈ పర్సన్కి లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంకొకటి లాట్ ఆఫ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న అవన్నీ మీకు ఎప్పుడు చెప్పరు ఆర్ చెప్పలేదు ఇప్పటి వరకు. ఇన్ ది ఫ్యూచర్ చెప్తారు. మీరు ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాక తనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అప్పుడు చెప్తారు మీకు. ఓకే, ఇంకొకటి ఈ పర్సన్కి కొన్ని హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసి వచ్చారు. దాంట్లో మీకు మేబీ వన్ రిలేషన్ తెలిసి ఉండొచ్చు, లేదా అది కూడా తెలియకపోవచ్చు మీకు. ఓకే, అది కూడా మీ దగ్గర ఎప్పుడు చెప్పలేదు. స్టిల్ దే ఆర్ హైడింగ్ సంథింగ్. అంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో ఈ థర్డ్ పార్టీ విషయాలేమీ కూడా మీకు చెప్పరు. అవన్నీ హైడ్ చేస్తారు. ఎందుకంటే నిజం తెలిస్తే మీరు యాక్సెప్ట్ చేయరు ఈ పర్సన్ ఎప్పుడు కూడా, అందుకని చెప్పరు. ఓకే, బట్ ఇప్పుడు చెప్తారు. ఇప్పుడు అన్ని విషయాలు చెప్తారు మీకు. మీరు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మీరు బిహేవ్ చేస్తారో ఈ పర్సన్ అన్ని విషయాలు మీకు చెప్పేస్తారు. అండ్ కొంచెం మీరు ఇక్కడ కొంచెం ఎమోషనల్ కూడా అవుతారు, ఎందుకంటే ఇన్ని విషయాలు దాచిపెట్టినందుకు. ఎస్, ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ప్రజెంట్, ఒకవేళ ఈ పర్సన్ సింగిల్ అయితే ఈ పర్సన్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు. ఒక రిలేషన్షిప్ అనేది ఫెయిల్ అయింది. ఒకవేళ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే సమ్ డివోర్స్ కేసు లాంటిది ఏదో నడుస్తుంది. అది కూడా మీకు తెలియదు, మీకు చెప్తారు త్వరలో. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మైండ్లో పెట్టుకుని లాట్ ఆఫ్ డెట్ అనేది ఉంది. అంటే లైక్ లోన్స్, ఓకే, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది. అదంతా కూడా చెప్తారు. ఇదంతా ఇప్పటి వరకు మీకు ఎందుకు చెప్పలేదు అని అంటే, ఒకవేళ మీరు ఇంకేదో ఎలా రియాక్ట్ అవుతారో అనే ఉద్దేశంతో మీకు చెప్పలేదు. బట్ ఈ పర్సన్ మీతో సైలెంట్గా ఉండడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ కొంతమందికి ఈ పర్సన్ సైడ్ సిబ్లింగ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళెవరికి కూడా మీ రిలేషన్ కోసం తెలియదు. ఓకే, ఎందుకు తెలియదు అని అంటే ఈ పర్సన్ ఎప్పుడు మీకోసం ఎవరి దగ్గర చెప్పలేదు. ఓకే, మేబీ దేర్ పాస్ట్ రిలేషన్ ఏదైనా ఉంటే ఆ విషయాలు తెలుసు అందరికీ, బట్ మీ విషయం ఎవరికి తెలియదు ఇక్కడ. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీ పిక్చర్స్ చూస్తూ ఉంటారు. కొంచెం ప్యాషనేట్ ఫీలింగ్స్తో చూస్తూ ఉంటారు మీ పిక్చర్స్ని. ఓకే, అండ్ అంతా బాగానే ఉంటుంది, కానీ ఈ పర్సన్ దగ్గర ఏంటంటే మిమ్మల్ని చూడగానే ఎందుకో కొంచెం ఫియర్ అనేది కనిపిస్తుంది మీ పర్సన్ ఫేస్లో. ఎందుకు అని అంటే మీరు ఫైట్స్ చేస్తారు ఎక్కువ. అంటే ఫైట్స్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేస్తారు. పాయింట్స్ కొన్ని అడుగుతారు, వాటికి రిప్లైస్ ఉండవు మీ పర్సన్ దగ్గర. అందుకే కొంచెం ఆ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది ఉండేది. బట్ ఎప్పుడైతే మీరు ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారో అది ఉండదు. బట్ ఇప్పుడేం దేనికి ఫియర్ అంటే, మేబీ మీరు ఒక బిజీ పర్సన్, మీరు ఎప్పుడూ చాలా సీరియస్ ఉంటారు, అండ్ మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ అంటే పబ్లిక్ రిలేటెడ్ జాబ్ ఆర్ బిజినెస్ లాంటిది ఏదో చేస్తున్నారు మీరు. సో మీరు సో మెనీ కేసెస్ చూసే ఉంటారు మీ పర్సన్కి ఉన్న సిచ్యువేషన్ లాంటివి. ఓకే, సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో మీ ముందు ఇలాంటి లైక్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్దామనంటే మీలాంటి వాళ్ళ ముందు ఈ పర్సన్కి కుదరదు. సో అదొక ఫియర్. ఇప్పుడు మీరు ఒకవేళ డైరెక్ట్గా ఏదో ఒక క్వశ్చన్ వేస్తారు మీ పర్సన్ని, నీ లైఫ్లో ఇలా జరిగింది కదా, ఎవరో చెప్పారు,
మీరెందుకు చెప్పలేదు ఇలా అడగవచ్చు. మీరు అలా అడిగినప్పుడు మీ పర్సన్ దగ్గర రిప్లై ఉండదు. ఎందుకంటే అది మీ పర్సనే మీ దగ్గర డైరెక్ట్గా చెప్పాలి. అలాంటిది ఇంకెవరి వల్లనో మీకు ఆ న్యూస్ వచ్చింది, అప్పుడు మీరు అడిగారనుకోండి, అది ఈ పర్సన్కి కొంచెం ఆ ఫియర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మీ ఇద్దరి మధ్య. అన్ని విషయాలు మీతో చెప్పరు. ఆల్మోస్ట్ అన్ని విషయాలు ఫ్రెండ్స్కి ఆర్ సిబ్లింగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ మీ ఫ్రెండ్స్, ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మేబీ టచ్లో ఉంటే వాళ్ళకి కూడా చెప్తారు, బట్ మీకేం చెప్పరు. సో అదే మీకు నచ్చదు ఇక్కడ. సో మీతో ఫ్రాంక్గా ఉండమని మీరు అడుగుతారు, కానీ ఈ పర్సన్ ఏంటంటే మీకు అన్ని విషయాలు తెలియకూడదు అని ఈ పర్సన్ ఉద్దేశం. సో అందుకని చెప్పరు. మీకు అన్ని విషయాలు చెప్పరు ఎందుకు అంటే అందులో ఏవో కొన్ని ఉంటాయి, మీ పర్సన్కి కొంచెం హైడ్ చేయాల్సిన మ్యాటర్ ఉంటుంది దాంట్లో. సో ఏది హైడ్ చేయాలి, ఏది మీకు చెప్పాలి, ఇలాంటిది ఇదంతా ఎడిటింగ్ చేయాలి అని అంటే కొంచెం టైం టేకింగ్. కాబట్టి అంతా హైడ్ చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు, మీకేమీ తెలియదు అనుకుంటారు ఈ పర్సన్. కానీ మీకు ఎక్కడి నుంచో న్యూస్ వచ్చేస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ నడుస్తుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, సో నెక్స్ట్ ఇన్ ద కమింగ్ వీక్స్ ఏం జరుగుతుందంటే, ఈ పర్సన్ మీకు ఈ ప్రపోజల్ ఇస్తారు, బట్ దే విల్ వెయిట్. మీరు ఎస్ చెప్పే వరకు వెయిట్ చేస్తారు, కానీ ఆ నో అనే ఆన్సర్ మాత్రం వద్దు అంటారు. తను చాలా సీరియస్గా అడుగుతున్నారు, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ అవర్ రిలేషన్షిప్, ఓకే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, ఇలా మాట్లాడతారనమాట. బట్ మీకు ఇంకా ఆ డిలేమాలో ఉండిపోతారు. దట్ డిలూలు ఏదైతే ఉందో అది ట్రులులువే ఇక్కడ. ఓకే, మీరు ఏదైతే డిలేమా అనుకుంటున్నారో అదంతా నిజమే, అబద్ధం కాదు. ఈ పర్సన్ ఇక్కడ నిజమే చెప్తున్నారు. ఓకే, సో అయినా కూడా మీకు కొంచెం కొన్ని రోజులు ఆ ఫియర్ అనేది మీకుంటుంది. ఈ పర్సన్ చేస్తున్నదంతా నిజమేనా, లేదా ఇంకేదైనా ప్లాన్ వేసుకుని వచ్చారా, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కామన్. సెపరేషన్ తర్వాత రీయూనియన్ అయిన వాళ్ళందరికీ ఇదంతా కామన్. ఓకే, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నిజం చెప్పినా కూడా మీకు నమ్మబుద్ధి కాదు. సో అదే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ కొన్ని గిఫ్ట్స్ ఆర్ ఫ్లవర్స్, స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి ఏవో పంపిస్తారు ఇన్ ద కమింగ్ వీక్స్. ఐ మీన్ నెక్స్ట్ వీక్ పంపచ్చు. బట్ దానికి కూడా కొంచెం కరేజ్ అనేది కావాలి, చాలా ధైర్యం తెచ్చుకొని పంపించాలి. ఎందుకంటే మేబీ మీ ఇంట్లో తెలిస్తే మేబీ గొడవలు అవ్వచ్చు, ఆర్ మీరే రిజెక్ట్ చేస్తే మళ్ళీ బాధపడాలి. ఇదంతా కూడా మళ్ళీ ఆలోచిస్తారు. ఈ పర్సన్ చాలా ఓవర్ అనలైజింగ్ అండ్ ఓవర్ థింకింగ్ పర్సన్. ఏ సిచ్యువేషన్ అయినా కూడా చాలా ఆలోచిస్తారు దాంట్లో. బట్ కొన్ని విషయాల్లో చాలా ఆలోచించిన తర్వాత ఒక నెగిటివ్ డెసిషన్ తీసుకుంటారు, రాంగ్ డెసిషన్. కానీ కొన్ని విషయాల్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఈ పర్సన్కి చాలా టైం పడుతుంది. అదే మీ డెసిషన్ అనమాట. మీ విషయానికి సంబంధించిన డెసిషన్ ఇప్పుడు తీసుకున్నారు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టైం మీరు వెయిట్ చేశారో ఈ పర్సన్కి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఆ మేనిఫెస్టేషన్ నిజం అవ్వడానికి ఇంత టైం పట్టింది అని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. టీయర్స్ ఆఫ్ జాయ్ కనిపిస్తుంది మీ ఫేస్లో. ఆ సైకిల్ ఏదైతే ఉందో ఒక నెగిటివ్ సైకిల్, దట్ కార్మిక్ సైకిల్, అది ఎండ్ అయిపోయింది. అండ్ మీరు నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్నీ మీరు నేర్చుకున్నారు. అండ్ మీ పర్సన్ కూడా తన పాస్ట్ రిలేషన్షిప్స్ నుండి నేర్చుకోవాల్సిన కార్మిక్ లెసన్స్ అన్నీ కూడా మీ పర్సన్ కూడా నేర్చుకున్నారు. అండ్ మీ రిలేషన్షిప్లో ఇద్దరూ కలిసి నేర్చుకోవాల్సిన లెసన్స్ కూడా నేర్చుకున్నారు. సో ఇవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి మీకు. సో లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగానే ఉంటారు ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో
దీనికి కొంచెం మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎనీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ మెంబర్స్ కొంచెం అబ్జెక్షన్ చెప్తారు. బట్ అది తర్వాత ఇన్ ద కమింగ్ వీక్స్ అండ్ కమింగ్ రీడింగ్స్ ఒకవేళ ఈ ఎనర్జీస్ వస్తే దాన్ని బట్టి చూద్దాం. ఓకే, సో నెంబర్ 2 కుడ్ బి సిగ్నిఫికెంట్, నెంబర్ 4 కుడ్ బి సిగ్నిఫికెంట్. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ వృషభ, కన్య, తులా రాశులు, కుంభరాశి, కర్కాటక, వృశ్చిక అండ్ మకర రాశి. సో ఈ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ టైం ఎలాంటిది అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఇన్ ద లాస్ట్ 5 months అదంతా కూడా నాట్ ఓన్లీ రిలేషన్షిప్ లైక్ కెరీర్ అండ్ మీ అదర్ విషెస్ ఉంటాయి లైక్ ప్రాపర్టీస్ ఆర్ బిజినెస్లో గ్రోత్ ఆర్ జాబ్లో ప్రమోషన్ ఆర్ జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం మేనిఫెస్ట్ చేశారు. సో ఇదంతా కూడా సక్సెస్ అవ్వబోతుంది ఇప్పుడు. ఓకే, ఇది 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సక్సెస్. సో మీరు మేనిఫెస్ట్ చేసిందంతా కూడా అది ఊరికే వేస్ట్ అయిపోలేదు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి తప్పకుండా ఇస్తుంది. మీ ప్రేయర్స్ అనేది యూనివర్స్ రిసీవ్ చేసుకున్న బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏంజల్స్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మీకు ఏంజల్స్ మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మీ విషెస్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ అయ్యేలా మీకు ఆ ఎనర్జీస్ అనేవి ఇస్తున్నారు. ఓకే, అండ్ ఇదేదో ఒక సింపుల్ థింగ్ అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేశారు. కొంతమంది చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషనే చేశారు అండ్ కొంతమంది మాత్రం జరుగుతుందో లేదో అని అనుకుంటూనే మేనిఫెస్ట్ చేశారు. సో అలాంటి వాళ్ళకి కూడా కొన్ని విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతున్నాయి. అందరికీ కూడా ఆ మేనిఫెస్టేషన్లో ఉన్న పవర్ ఏంటో కూడా ఈ ఇయర్లోనే తెలుస్తుంది ఎక్కువ చాలామందికి. ఓకే, అంటే ఏంటంటే 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. ఇయర్ ఆఫ్ సన్ అంటే మనకి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది అన్ని విషయాల్లో కూడా. ఎక్కడైతే మనం స్టక్ అయిపోయామో అక్కడి నుంచి మనం కాస్త ముందుకు నడుస్తాం. ఓకే, అంటే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. సమ్ మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఆ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ నుండి వెరీ బ్రైట్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతాయి ఎనర్జీస్. ఓకే, ఏప్రిల్ తర్వాత కూడా చాలామందికి ఒక పాజిటివ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు ఈ ఇయర్. కొంతమందికి ప్రమోషన్స్ రాబోతున్నాయి, కొంతమంది ప్రాపర్టీస్ కొనబోతున్నారు. ఓకే, అండ్ కొంతమంది కొన్ని ఇయర్స్గా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ క్యూర్ అవుతారు. ఓకే, సమ్ హిడెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వస్తాయి అండ్ వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడతారు. ఓకే, సో లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చూస్తారు ఈ ఇయర్లో చాలామంది. ఓకే, ఈ లైఫ్ ఇంతే, లైఫ్లో అందరూ బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నాను, ఇలాగ కొంతమంది చెప్తూ ఉంటారు. సో అలాంటి ఆ సైకిల్ ఏదైతే ఉందో దట్ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీ రిలేటెడ్ ఆ ఎనర్జీ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకే, సో అదే ఇది 2026 అంటే సన్ ఎనర్జీ. లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చూస్తారు మీరు అన్ని విషయాల్లో. మీరు ఎక్స్పెక్ట్ చేయని విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. దట్ పాజిటివ్ థింగ్స్. కొన్ని విషెస్ ఉంటాయి మీవి
అవి ఎప్పటికీ ఫుల్ఫిల్ అవ్వవు అనుకుంటారు మీరు, కానీ అదే విష్ ఫుల్ఫిల్ అవుతుంది ఫస్ట్. ఓకే, మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు, సెలెక్ట్ అవ్వంలే, మాకంటే మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా అనుకుంటూ వస్తారు మీరు. కానీ కొన్ని రోజుల తర్వాత మీకు ఏం న్యూస్ వస్తుంది అని అంటే, అక్కడ సెలెక్టెడ్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ మీదే ఉంటుంది. సో అలా అన్నీ ఒక సర్ప్రైజింగ్గా ఉంటాయన్నమాట మీకు ప్రతి విషయం కూడా. ఓకే, సో ఈ రిలేషన్షిప్లో కూడా మీకు అలానే అనిపిస్తుంది. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ దగ్గరికి ప్రపోజల్తో వస్తారో, మీరు ఎక్స్పెక్ట్ చేయనంత హ్యాపీనెస్ అనమాట ఒక్కసారిగా మీ లైఫ్లోకి వస్తుంది. కానీ ఆ హ్యాపీనెస్ని మీరు మీ పర్సన్కి వెంటనే చూపించరు. ఓకే, మీరు హైడ్ చేస్తారు ఈసారి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మొత్తం మీరన్నీ మీకు ఓపెన్గా చెప్పేయడం, మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇదంతా జరిగినట్టు చెప్పేయడం ఇదంతా అలవాటు మీకు. కానీ ఇప్పటి నుండి మీరు చాలా కేర్ఫుల్గా బేబీ స్టెప్స్ వేస్తారనమాట. ఓకే, అంటే మీ పర్సన్ని కంట్రోల్లో ఉంచడం అది. అండ్ మీరు కూడా మీ లిమిట్స్ అండ్ బౌండరీస్లో ఉంటారు. ఎందుకంటే దట్ ఫియర్ ఆఫ్ బ్రేకప్ అనేది ఉంది మీకు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఉంది. ఓకే, మీ పర్సన్ కంటే ఎక్కువ మీరు సఫర్ అయ్యారు ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో, కానీ అది ఫెయిల్ అవ్వలేదు, మళ్ళీ ప్యాచప్ అయిపోతున్నారు మీరు. ఓకే, బట్ మీ పర్సనల్ లైఫ్లో చూడండి, ఇక్కడ రిలేషన్షిప్ తన లైఫ్లో కూడా ఒక పాస్ట్ రిలేషన్ ఉంది, అది కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది, అది ఇంకా ప్యాచప్ అవ్వదు. ఓకే, ఈవెన్ దో ఈ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వెదర్ దే ఆర్ సింగిల్ ఆర్ ఇన్ ఏ రిలేషన్ ఆర్ మ్యారీడ్, అక్కడ కూడా మీ పర్సన్ లైఫ్లో ఏదైతే రిలేషన్ ఉందో తన పాస్ట్ రిలేషన్, ఆ పాస్ట్ రిలేషన్ని ఎండ్ చేసి అప్పుడు మీ దగ్గరికి వస్తారు ఈ పర్సన్. సో అది కూడా మీకు చెప్తారు, ఏ రోజుకి ఆ రోజే మీకు న్యూస్ ఇస్తూ ఉంటారు, నా లైఫ్లో ఇలా జరుగుతుంది, నా పాస్ట్ రిలేషన్ ఇలా ఉంది, ప్రజెంట్ ఇలా చేస్తున్నారు వాళ్ళు, ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట రోజు. బట్ రీసెంట్ పాస్ట్లో ఈ పర్సన్ కంప్లీట్లీ అన్ని విషయాలు మీ దగ్గర హైడ్ చేశారు, బట్ ఇప్పుడు అన్నీ చెప్తారు. ఎందుకనంటే మీతో ఫ్యూచర్ చూస్తున్నారు ఇప్పుడు ఈ పర్సన్, అందుకే మీకు అన్నీ తెలియాలి కాబట్టి చెప్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి, ఇంకా మేనిఫెస్టేషన్ ఆపేయద్దు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ 2 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్